హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీ ఎజాకులేషన్ కూడా అంటారండి. దీనికి ప్రీ మ్యాచురల్ ఎజాకులేషన్ అంటే సెక్స్ మొదలు పెట్టాక సగం దారిలోనే మనం వీర్యం బయటికి తీసేయడానికి ప్రీ మ్యాచురల్ ఎజాకులేషన్. ప్రీ ఎజాకులేషన్ అంటే అమ్మాయికి చూడంగానే ఏదైనా ఫోన్ మీద మాట్లాడంగానే హాయ్ డార్లింగ్ అనగానే 2-3 చుక్కలు సొల్లు కారుతుంటుంది కింది నుంచి. అమ్మాయి ఊహించిన అమ్మాయి గురించి, ఊహసుందరి గురించి ఆలోచించిన, లేకుంటే ఫోన్ మీద ఊహసుందరితో చాటింగ్ చేసిన కింద 2-3 చుక్కలు రిలీజ్ అవుతుంటుంది. మనకిష్టం లేకుండానే నున్నటి పదార్థం అది బయటికి వస్తుంటుంది. అది వచ్చిన తర్వాత మనకు బాగా ఉండదు, అది చీదరలాగా ఉంటుంది. అంటే అంగం కూడా లేచినప్పుడు మనం ఎంత గట్టిగా ఉండాలో అంత గట్టిగా కూడా ఉండదు. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే ప్రీకం అనే సమస్య ఏం కాదు, మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, ఒక అమ్మాయికి చూసినప్పుడు ఊహించినప్పుడు అంగంలో కూడా నీళ్ళు వస్తుంది. నీళ్ళు నోట్లో రావాలి కానీ బయటికి వస్తే చొల్లు వస్తుందంటారు. చొల్లు రావటం వ్యాధి, నోట్లో నీళ్ళు రావటం మంచిదే. ఆ చొల్లు అనేది బయటకు వస్తుందంటే మళ్ళీ అది వ్యాధియే. అది కూడా ప్రీకం అనేది బయటికి వచ్చిందనుకో యునాని దానికి వ్యాధి కిందే పరిగణిస్తుంది, వ్యాధియే అది. దానికి యునానిలో జకావతెహిస్ అనే సమస్య అంటారు. దీనికి ట్రీట్మెంట్ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇది ఎందుకు అవుతుందంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ అంగం వెనుక భాగంలో 2 చిన్నటి గ్రంథులు ఉంటాయి, 2 గ్లాండ్స్ ఉంటాయి, కాపర్ గ్లాండ్స్ అంటారు దాని సీక్రెషనే ఇది. ఆ సీక్రెషన్ దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ మూత్రం ద్వారాలో ఎప్పుడైనా మనం మూత్రం చేస్తాం కదా, మూత్రం పోస్తాం కదా, ఆ మూత్రంలో నేచర్ ఏంటి? మన మూత్రంలో యాసిడిక్ నేచర్, అది ర్యాష్ కెమికల్స్ ఉంటాయి. మూత్రం పోసిన తర్వాత సెక్స్కి వెళ్తాం, మరి అక్కడ మూత్రం నుంచి ర్యాష్ కెమికల్స్ ఉంటాయి కదా, అప్పుడు సెక్స్ ఇచ్చిన తర్వాత అక్కడ వీర్యం వస్తుంది. వీర్యం అల్కలైన్, వీర్యం ఏంటంటే దాంట్లో సున్నితమైన దాంట్లో స్పమ్స్ ఉంటాయి, చచ్చిపోతాయని దేవుడు ఏం చేశాడు? వీర్యం రాకముందు ఈ ద్వారానికి 2 గ్రంథులు ఉంటాయి కదా, నున్నగా వస్తాయి. ఒక మినిస్టర్ రాకముందు ఏం చేస్తాం? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ రాకముందు మన రోడ్ అంతా క్లీన్ చేస్తాం, దాని మీద మొగ్గేస్తాం, తెల్లటి మొగ్గు, విఐపి రాబోతున్నాడని. ఇది వీర్యం విఐపి లాంటిది. ఇప్పుడు ఇక్కడ మొగ్గేసేది ఎవరు? ఈ స్కౌపర్ గ్లాండ్ సీక్రెషన్ వచ్చి నున్నగా వస్తాయి. ఇది నేచురల్ ఫెనామినా. ఇది అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది? ఈ 2 చిన్న గ్రంథులు ఆ సీక్రెషన్ పెంచేస్తాయి. అమ్మాయి గురించి మాట్లాడిన చాలా ఎస్టిమేట్ అవుతాయి. ఎస్టిమేట్ అవ్వగానే వీర్యం బయటికి వస్తుంది, కాపర్ గ్లాండ్ సీక్రెషన్ బయటికి వస్తుంటుంది. అదే ప్రీకం. అది ఒక వ్యాధే. అంటే ఒక గ్లాండ్ సీక్రెషన్ పెరిగిపోయింది, నార్మల్ కన్నా ఎక్కువైపోయింది, దానికి ట్రీట్మెంట్ అవసరము. యునాని చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. ఈ వచ్చే సీక్రెషన్, అతిగా వచ్చే సీక్రెషన్, అవసరం లేకుండా వచ్చే సీక్రెషన్కి, అనవసరమైన సీక్రెషన్ ఈ బయటికి రావటం అనేది లోపల ఉండాలి, అది అవసరము, కానీ బయటికి పడటం అనేది అనవసరం. అది అనవసరమైనది కాబట్టి అది వ్యాధి, దానికి ట్రీట్మెంట్ ఉంది, చక్కటి పరిష్కారము యునాని మందులతో. అదే చెప్పాను కదండి, 40-50 రోజుల్లో 60 రోజుల్లో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ప్రీకమ్ ఆర్ ప్రీ ఎజాకులేట్, ఈ రెండింటికి ఒకే పేరు ఉంటుంది. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. మీరు విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా కూడా పేట్ కన్సల్టేషన్ తీసుకున్నా మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ సమస్య మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.